ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అంకంరావు గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం సార్. నమస్తే గోపికృష్ణ గారు. విజయమ్మ గత ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించింది వైఎస్ఆర్సీపీకి తెలిసిన విషయమే. కానీ ప్రస్తుతం ఆమె ఎన్నికలు ఇంత హోరాహోరీగా జరుగుతున్న నేపథ్యంలో ఆమె లేరు ఇక్కడ. ఒకవైపు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో వాళ్ళ కుటుంబంలోని వ్యవహారం అంతా తిరుగుతూ ఉంది. ఇంకొక వైపు సొంత కూతుర్లు కొడుకులు ఒకరి మీద ఒకరు పోటీకి సిద్ధం అవుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరిని ఆశీర్వదించింది, కానీ కట్ చేస్తే ఆమె లేరు ఇక్కడ. విదేశాలకు వెళ్ళిపోయారు. ఏం జరిగింది దీని వెనకాలంతా? వస్తారా రారా? ఎందుకు విదేశాలకు వెళ్ళిపోయారు? ఎవరైనా పంపించారా? ఎందుకు విజయమ్మ విదేశాలకు వెళ్ళిపోయారు? వస్తారా రారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి? గోపి గారు మంచి ప్రశ్న అడిగారు. ఈరోజు ప్రజలకు కూడా తెలియాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కోరుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ తన కొడుకు ముఖ్యమంత్రి కావాలి అని, ఈ స్థానంలో ఉండాలని ఆయన కోరుకున్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రతి క్షణం పరితపించిన వ్యక్తి విజయమ్మ గారు. ఇతను వ్యాపారం మాత్రం చూసుకుంటే చాలు, రాజకీయాల్లో వద్దు అనుకొని దూరంగా పెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. వ్యాపారానికి సంబంధించిన వరకే చూసుకో, నువ్వు ఇంట్లో కూడా పనికిరావు, నా రాజకీయ జీవితానికి నీ వల్లే ఇబ్బంది కాబోతుంది, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు అని చెప్పని ఓ రకంగా చెప్పాలి అంటే దూరంగా పెట్టాడు. దగ్గరకు రానిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు నుంచి కూడా పుత్ర ప్రేమతోటి, ఆ రోజు ధృతరాష్ట్రుడు ఏ విధంగా అయితే దుర్యోధన్ని కాపాడుకుంటూ వచ్చాడో, అదేవిధంగా వ్యాపార సామ్రాజ్యం విస్తరించడానికి అవసరమైనటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదాన్ని కూడా బలవంతంగా ఒప్పించేసి భర్తని ఒక రకంగా బెదిరించి ఏడ్చి పెడబొబ్బలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు వ్యాపార సామ్రాజ్యం కావచ్చు, ఆర్థికంగా ఇలాంటి ఉపయోగాలు కలగడానికి నిస్సందేహంగా సహకరించిన ఏకైక వ్యక్తి విజయలక్ష్మి గారు. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. నిస్సందేహంగా ఎందుకు దూరంగా పెట్టాడు? ఒక ముఖ్యమంత్రి కుమారుణ్ణి, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక్క కుమారుడు ఇక్కడ ఉండకుండా బెంగళూరులో ఎందుకున్నాడు? ఇది ఆలోచించండి, సరిపోయింది. ఎక్కువ దూరం కూడా వద్దు. చదువు రీత్యా ఏమన్నా ఉన్నాడా? చెప్పాడు కదా, విదేశాలకు వెళ్తే చదువు అవ్వలేదు, పారిపోయి ఇచ్చాడు నా కొడుకు అని చెప్పారు అసెంబ్లీలో. స్వయంగా రాజశేఖర్ రెడ్డి గారు చెప్పాడు కదా అసెంబ్లీలోనే. చదువు కోసం అయితే కాదు, బెంగళూరులో ఉన్నాడు, వ్యాపారమే. ముఖ్యమంత్రి ఈయన, నీ కొడుకు అక్కడ ఎందుకున్నాడు? రోజు జగన్మోహన్ రెడ్డి కోసం తప్పించిన వ్యక్తి విజయలక్ష్మి గారు. ఈరోజు అధికారం నా కొడుక్కి కావాలి, నా బిడ్డని మీరు ఆశీర్వదించండి, రాజ్యం తీసుకొస్తాడు, నా బిడ్డని నమ్మండి అని చెప్పని చాలా ప్రభావం చూపించింది ఆమె. చాలా అంటే చాలా ప్రభావం చూపించింది రాజశేఖర రెడ్డి గారి భార్యగా. మరి ఈరోజు నిన్ను కాదని నీ కూతురు చెల్లెలతో పాటు తెలంగాణ వెళ్ళింది. ఈరోజు నిన్ను కాదని అమెరికా వెళ్ళింది. కాదని వెళ్ళిందా? వెళ్ళేలా చేశారా? కాదని వెళ్ళింది, భయపడి వెళ్ళింది, కాదని వెళ్ళింది. భయం ఎందుకు? ప్రాణహాని ఉందేమో అని భయపడి వెళ్ళింది. మొహమాటం లేకుండా చెప్పుకోవాలంటే భయపడి వెళ్ళింది. ఈ పిల్లలిద్దరూ తెగించారు, మనకి ప్రాణం పోయినా పర్లేదు, తండ్రిని చంపిన వాడిని, బాబాయిని చంపిన వాడిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలా, చట్టసభల్లోకి వెళ్లకుండా చేయాలని చెప్పని పోరాడుతున్నారు. వాళ్ళు ప్రాణాలను తృణప్రాయంగా వదలడానికి సిద్ధపడి ఈరోజు వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అంటే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేసింది, విఫలమయ్యి ప్రాణభయంతో వెళ్ళిపోయింది. విఫలం అయితే ప్రాణభయం ఎందుకు? కన్విన్స్ చేయడానికే ప్రయత్నించింది కదా. ఒప్పుకోవట్లేదు కదా వాళ్ళు, ఒత్తిడి అలా వస్తూ ఉంది, అందువల్ల వెళ్ళిపోయింది ఆమె. ఒక రకంగా రెండుసార్లు ఆమెను బెదిరించారు హైదరాబాద్లో ఉండంగా. ఇద్దరు, ఒకళ్ళు సొంత కుమారుడు, రెండోది అవినాష్ రెడ్డి గారు, ఇద్దరూ బెదిరించారు ఆమెని. అసందర్భంగా విజయమ్మ ఇంటికి వెళ్ళాడు. ఒక్కోటి మొత్తం బయటకు వస్తాయండి, ఏమీ ఆగవు, మొత్తం బయటకు వస్తాయి. భయపడి ప్రాణాల మీద ఆశ ఉండబట్టి వెళ్ళింది ఆమె. కొడుక్కి చెప్పుకోలేక, కూతురికి చెప్పుకోలేక, ఇద్దరి మధ్య నలిగి మానసికంగా ఇబ్బంది పడి ఇక వాళ్ళ సావు వాళ్ళు దస్తారులు అని చెప్పి వెళ్ళిపోయింది. తను మాత్రం మళ్ళీ ఎన్నికలు అయిపోయేంత వరకు విదేశాల నుంచి వచ్చే పరిస్థితి అయితే నాకైతే కనిపించట్లేదు. అంటే వాళ్ళని
దీవించేంత వరకు ఉన్నారు కదా ఇక్కడ తప్పదు ఎడుపులపాయకి కదా. వెళ్ళారు. దీవించకపోతే ఒప్పుకోరు పార్టీల కదా. అభ్యర్థుల్ని ప్రకటించే టైంలో దీవించకపోతే ఒప్పుకోరు కదా. దీవించకపోతే ఒప్పుకోరు కదండి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీరు మొట్టమొదటి చూడండి. రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు గురించి ఎప్పుడు పెద్ద తాపత్రయపట్టు కనపడలేదు. విజయలక్ష్మి గారు పడ్డ తాపత్రయంలో నాకు తెలిసి రాజశేఖర్ రెడ్డి గారు ఒక వంతు కూడా అంటే తాపత్రయపడలేదు. ఇప్పుడు ఆమె షర్మిలకి సపోర్ట్ చేసినట్ట, జగన్ కోసమే పనిచేసినట్టు అనుకోవాలా? జగన్ గారి కోసమే పనిచేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో కూతురికి న్యాయం జరిగిద్దేమో, నేను ఇక్కడ ఉంటే కూతురుని పట్టించుకోడేమో, కనీసం ఆ అమ్మాయి దగ్గర ఉంటే ఎంతో కొంత న్యాయం జరిగిద్దేమో, తనకు తెలిసిన వాళ్ళని, తనతోటి సహకరించిన వాళ్ళని, తన భర్తతోటి ప్రయాణం చేసిన వాళ్ళందరి ద్వారా రాయబారం చేసింది కదా, విఫలమయ్యింది కదా. అంత అట్టహాసంగా తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించి అట్టహాసంగా పుష్కర కాలం రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి గుర్తులేవో చేసుకుంటూ చేశారు కదా. అలాంటప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వచ్చింది విజయమ్మకి? తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా. నిన్న గులకరాయి చూశారు కదా, అంతకుముందు కోడికత్తి చూశారు కదా, వివేకానంద రెడ్డి గారిని చూశారు కదా. భయం ఎవరికైనా ఉంటుంది కదా, ప్రాణ భయం అనేది. ఆ భయం కొద్దీ పారిపోయింది. ఇక్కడ ప్రేమ కంటే కూడా భయం ఎక్కువ పనిచేసింది. ఇక ఎలక్షన్స్ అయ్యేంత వరకు వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశమే లేదు. అంటే ఎవరి గురించి ప్రచారం చేయదు, చేయరు. వెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళింది? తెలంగాణలో షర్మిల లాగా ఎవరి దగ్గరికి వెళ్ళింది? మనోడి దగ్గరికి వెళ్ళింది. మరి కూతురు మనవరాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అయితే మనవరాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? మనవడి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? ఆలోచించుకోవాలి కదా. ఇక్కడ విజయలక్ష్మి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం కాబట్టి ఆ పాత్ర నాడా నడుపుకుంటూ వచ్చేసారు. వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. ఏదన్నా తేడా పడితే బెదిరించుకుంటూ వచ్చారు. జరిగింది. ఆ అమ్మాయి తెగించింది, వచ్చేసింది. తెలంగాణ వదిలేసి వచ్చేసింది. పైగా అన్ని విషయాలు అమ్మకు తెలుసు అని షర్మిల చెప్పి చాలా స్పష్టంగా చెబుతుంది కదా. చాలా స్పష్టంగా చెబుతా ఉంది కదా. చెప్పమ్మా అంది కదా. చేయి చేసుకున్న విషయం కూడా చెప్పమంది కదా. తల్లి సమక్షంలో జరిగిందని చెప్పింది కదా. దాచుకోవాల్సింది ఏమీ లేవు గోపి గారు. కలిసి వచ్చేటప్పుడు అన్నీ కలిసి వస్తాయి, కలిసి రానప్పుడు తాడే పామై కలిసిద్ది అన్నారు. మనకి వెనకటి సిద్ధాంతాలు ఇవాళ కొత్తగా పుట్టినట్టు ఏమి లేవు. ప్రకృతిని మనం విధ్వంసం చేస్తున్నాం. ప్రకృతి తన కోపాన్ని చూపిస్తుందా లేదా? ఇంత ప్రకృతి విలయతాండం ఇట్లా లేదు కదా. ఇప్పుడు ఈరోజు ఎందుకుంది? ప్రకృతిని మనం చేతిలో నాశనం చేసుకుంటున్నాం. మనం ఏది చేస్తే అదే మన అనుమానం వస్తుంది. కాస్త ముందు వెనకమాల. ఇప్పుడు దేవతల ఉదంతం చూసుకున్నా కూడా వాళ్ళ పాపం పడినప్పుడే కదా మళ్ళీ అవతార పురుషుడే వచ్చేసి వాళ్ళ అంతమంది ఇచ్చింది దేవుడు. సమయం, సందర్భం.